శ్రీవారి గడ్డంకి పచ్చకర్పూరం ఎందుకు అద్దుతారు? దానికి కారణమైన అనంతాళ్వార్ ఎవరు? శ్రీవారి ఆలయంలో ఉన్న గడ్డపార గురించి తెలుసుకుందాం. శ్రీ అనంతాళ్వార్ శ్రీవారి కైంకర్యంలో తరించిన భక్తాగ్రేసుడు శ్రీ అనంతాళ్వార్. శ్రీ అనంతాళ్వార్ తిరుమల కొండ మీద శ్రీవారి ఆలయానికి వెనుక వైపు నివసించేవారు. ఆయన స్వామివారికి రోజు పూలమాలలు సమర్పించేవారు. తిరుమలలో పూల తోట వేసి ఆ తోటలోని పూలను మాలలుగా అల్లి రోజు స్వామివారికి సమర్పించేవారు. అనంతాళ్వార్లు తిరుమలలో పూల తోటకి నీళ్ల కోసం బావి తవ్వడానికి భార్యని సహకారం తీసుకున్నారు. అనంతాళ్వార్లు గుణపంతో బావి తవ్వుతూ మట్టిని తొట్టెలో పోస్తూ ఆయన భార్య ఆ మట్టి తట్టని తీసుకుని వెళ్లి దూరంగా పోసొచ్చేది. అనంతాళ్వారుకు ఆ సమయంలో సహాయం చేయడానికి శ్రీనివాసుడు బాలుని రూపంలో వచ్చి అనంతాళ్వార్ని నేను మీకు సహాయం చేస్తాను అంటే అనంతాళ్వార్లు అంగీకరించలేదు. బాలుడు అనంతాళ్వార్లు భార్య దగ్గరకు వెళ్లి సహాయం చేస్తాను అంటే ఆమె అంగీకరిస్తుంది. ఆమె మట్టి తట్టని తీసుకుని వెళ్లి ఇస్తే బాలుడు దూరంగా పోసొచ్చేవాడు. భార్య తొందరగా మట్టిని తట్టలు తీసుకువెళ్లడానికి రావడం గ్రహించిన అనంతాళ్వార్లు ఆయన భార్యని అడిగితే ఆమె బాలుడు సహాయం చేస్తున్నాడని చెప్తుంది. ఆగ్రహించిన అనంతాళ్వార్లు కోపంతో చేతిలో ఉన్న గుణపాన్ని బాలుని మీదకి విసురుతాడు. అది వెళ్లి బాలుని గడ్డానికి తగులుతుంది. ఆ బాలుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతాళ్వార్లు మళ్లీ బావి తవ్వే పనిలో నిమగ్నమయ్యారు. సాయంత్రం చక్కగా పూలమాల అల్లి బుట్టలో పెట్టుకుని శ్రీవారి ఆలయానికి వెళ్తాడు అనంతాళ్వార్. అక్కడ శ్రీనివాసుని గడ్డానికి దెబ్బ తగిలి రక్తం రావడం చూసిన అనంతాళ్వార్లు అయ్యో, నేను గుణపం విసింది ఎవరి మీదకో కాదు, సాక్షాత్తు శ్రీనివాసుడే బావి తవ్వటంలో సహాయం చేయడానికి వచ్చాడని గ్రహిస్తాడు. స్వామివారి గడ్డంపై పచ్చకర్పూరం అద్దుతాడు. అప్పటి నుంచి స్వామివారి గడ్డంపై రోజు పచ్చకర్పూరం అద్దుతారు. ఇప్పటికీ మనం అనంతాళ్వార్లు స్వామివారి మీద విసిరిన గుణపాన్ని మహాద్వారం దాటిన తరువాత కుడివైపు గోడకు వేలాడుతూ ఉండడం చూడొచ్చు. శ్రీ అనంతాళ్వార్ బృందావనం శ్రీవారి ఆలయం వెనుక ఉంటుంది. మనం అనంతాళ్వార్ బృందావనం దర్శించవచ్చు. శ్రీవారి ఉత్సవమూర్తి అయిన మలయప్ప స్వామి సంవత్సరానికి ఒకసారి శ్రీ అనంతాళ్వార్ బృందావనానికి వెళ్తారు. తిరుమలలో సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి చెట్టుకి బంధించిన సంఘటన గురించి తెలుసుకుందామా? పూర్వం తిరుమల ఆలయం చుట్టూ దట్టమైన అడవి ఉండగా అర్చకులు ఉదయం కొండపైకి ఎక్కి స్వామివారికి పూజా కైంకర్యాలు నిర్వహించి తిరిగి చీకటి పడేలోపు కొండ మీదకి వచ్చేవారు. ఆ రోజుల్లో తిరుమలలోనే ఉంటూ స్వామివారికి సేవ చేయడానికి ఎవరూ కూడా సాహసించేవారు కాదు. అందుకే ఆలయాన్ని సూర్యోదయం తర్వాతే తెరిచేవారు. ఆ సమయంలో రామానుజుల వారి కోరిక మేరకు అతడి శిష్యుడైన అనంతాళ్వార్ తన భార్యతో సహా తిరుమల కొండపైన నివసించడానికి ఒప్పుకున్నారు. ఈ విధంగా స్వామివారి ఆలయానికి వెనుక వైపు నివసించే అనంతాళ్వార్ స్వామివారికి నిత్యం పూజలు చేయడానికి పూలు కావాలని భావించి ఆలయం వెనుక వైపు ఒక పూల తోట నిర్మించుకున్నారు. అనంతాళ్వార్ పూల తోట వేసి ఆ తోటలోని పూలను మాలలుగా అల్లి ప్రతిరోజు స్వామివారికి సమర్పించేవారు. ఇక రామానుజ పుష్పవాటికలో అనేక రకాల పుష్పాలను పండించేవారు. అయితే స్వామివారు ఆ పూలమాలలకు ముగ్ధుడై తాను ధరించే పుష్పమాలలే ఇంత సుందరంగా ఉంటే ఆ పూలతోట ఇంకెంత బాగుంటుందో అని గ్రహించి ఒకరోజు రాత్రి అలివేలు మంగతో తోటకొస్తాడు. ఇలా తోటలో స్వామివారు పూల సువాసనని చూస్తూ పూలని కోస్తూ అమ్మవారితో ఏకాంతంగా విహరించి సంతోషించాడు. అయితే మరుసటి రోజు ఉదయం స్వామివారి సేవకి పూల కోసం వచ్చిన అనంతాళ్వార్ తోటలో కోసిన పూలను చూసి ఎక్కడో ఎవరో విహరించారు. స్వామివారికి సమర్పించే పూల తోటలో ఇలాంటి చర్య ఏమిటని బాధపడి ఆ దొంగలిని పట్టుకోవాలని భావించి రాత్రి సమయంలో కూడా తోటకి కాపలా ఉన్నాడు. కానీ స్వామివారు అనంతాళ్వార్ కన్నుగప్పి విహరిస్తూ ఉండేవాడు. ఇలా 8 రోజులు జరుగుతూనే ఉండగా అనంతాళ్వార్ దిగులు చెంది స్వామివారి ఆలయానికి వెళ్లి స్వామి ఎవరో కన్నుగప్పి ఇలా చేస్తున్నారు, ఎందుకు ఇలా జరుగుతుందని బాధపడుతూ స్వామివారిని ప్రార్థించగా అప్పుడు స్వామివారు తన భక్తుడి పుష్ప కైంకర్యాన్ని ఆచార్య భక్తిని లోకానికి తెలియచేయాలని నిశ్చయించుకున్నాడు. ఇక అనంతాళ్వార్ 9వ రోజు రాత్రి కూడా ఎవరో తెలుసుకోవడం కోసం తోటలో కాపు కాస్తుండగా ఒక పొద దగ్గర ఏదో శబ్దం వినిపించింది. అటుగా వెళ్లి చూస్తే అక్కడ ఒక జంట కనిపించింది. అప్పుడు అనంతాళ్వార్ చూడ్డానికి రాజా కుటుంబానికి చెందిన వారిగా ఉన్నారని తలిచి తన తోటలో పూలని నాశనం ఎందుకు చేస్తున్నారో ఎవరు మీరు అన్నట్టుగా వెళ్లి వారిద్దరిని పట్టుకోగా వారిద్దరిలో స్వామివారు తప్పించుకుని వెళ్ళగా అమ్మవారి మాత్రం అతడి దగ్గర బందీగా ఉండిపోయింది.
అప్పుడు అనంతాల్వారు అమ్మవారిని ఆ తోటలో ఒక చెట్టుకి కట్టివేసి పారిపోయిన అతడి కోసం వెతికాడు. అప్పుడు స్వామివారు ఆలయానికి అప్రదక్షిణంగా పరిగెడుతూ అనంతాల్వారికి దొరకకుండా మాయమవుతాడు. అప్పుడు అతను ఎంతకీ కనిపించకపోవడంతో తోటలోకి తిరిగి వచ్చి తెల్లవారుజామున వెతుకుదామని నిద్రపోతాడు. ఇక మరుసటి రోజు ఉదయం అర్చకులు బంగారు వాకిలిని తెరిచి స్వామివారిని మేల్కొల్పారు. అయితే స్వామివారి వక్షస్థలం మీద అలివేలు మంగ బంగారు ప్రతిమ కనిపించకపోవడంతో ఆందోళన చెందారు. అప్పుడు స్వామివారు, అర్చకులారా, అమ్మవారు అనంతాల్వారి తోటలో బందీగా ఉంది, మీరు వెళ్లి విడిపించి సగౌరవంగా తీసుకుని రండి అంటూ పలకడంతో అర్చకులు తోటలోకి వెళ్లి, ఎంతటి అదృష్టవంతుడివయ్యా, సాక్షాత్తు అమ్మవారిని బంధించిన పరమ భక్తుడివి అనగా జరిగినది అర్థమే, ఎంతటి అపరాధం చేశానని తలిచి అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేసి అమ్మవారిని ఒక పూల గంపలో ఆలయానికి తీసుకొచ్చాడు. ఈ విధంగా అమ్మవారిని తీసుకొచ్చిన అనంతాల్వారిని శ్రీవారు మామ అని పలుకుతూ, నీ కూతుర్ని పూలబుట్టలో పెట్టి నాకు సమర్పిస్తున్న నీవు నాకు కన్యాదాతవైనావని మామగారివి అని పలకడంతో అమ్మవారి బంగారు ప్రతిమై తిరిగి స్వామివారి వక్షస్థలానికి చేరుకుంది. కలియుగ ప్రత్యక్ష దైవం సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చేత తాత అని పిలిపించుకున్న వారు తిరుమల నంబి. వీరికే శ్రీశైల పూర్ణుడు అని మరో పేరు. వీరు శ్రీ రామానుజుల వారికి మేనమామ. తిరుమల శ్రీనివాసుని సేవలో తరించిన మహనీయుడు. ఆ వంశంలో జన్మించిన వారే శ్రీ వెంకట తాతాచార్యుల వారు. రాయల వారికి సాక్షాత్ రాజగురువై శ్రీ వైష్ణవ సాంప్రదాయం బోధించి ధర్మ మార్గంలో నడిచిన మహనీయుడు. ఆయన వంశీకులందరికీ తాతాచార్య అనే నామధేయం కలదు. మనం కవి తెనాలి రామకృష్ణుడి కథల్లో చదువుకున్నట్టు ఒక ప్రతినాయకుడిగా, దుర్మార్గునిగా తాతాచార్యను మన వాళ్ళు చిత్రీకరణ చేశారు. అది పూర్తిగా అసంబద్ధం. కృష్ణరాయల పాలనా కాలం నాటికి తెనాలి రామకృష్ణుడు అతి పిన్నవాడు. ఎక్కువగా తెనాలి రామలింగ కవి జీవించినది అచ్యుత దేవరాయల కాలంలో. మన కథల్లో చెప్పుకునే తాతాచార్య రాయల రాజగురువు మీద కథలు పూర్తిగా నిరాధార కల్పనలు. రాయల వారి రాజగురువు వెంకట తాతాచార్యులు తిరుమల నంబి అనే తాతాచార్యుల వంశీకులలో ఒకరు. కథల ప్రకారం ఆయన హంపీలో ఉన్నట్టు ప్రచారం చేశారు. కానీ నిజానికి రాజగురువుగా ఉండిన తాతాచార్యుల వారు ఏనాడు హంపీలో ఉండేవారు కాదు. ఒక్క పట్టాభిషేకం సమయంలో మాత్రమే హంపీకి వెళ్లి కిరీటధారణ చేసి వారి స్వస్థలం కాంచీపురం వెళ్లేవారు. మనం రామాయణం చదివితే రాజగురు వశిష్ఠుల వారు సినిమాల్లో చూపినట్టు సభల్లో కూర్చున్నట్టు అంతఃపురాల్లో ఉండేవారు కాదు. పట్టాభిషేకం వంటి ముఖ్యమైన పనులు ఉంటే తప్ప ఎప్పుడూ వచ్చేవారు కారు. తపోభూమిలోనే వారి నివాసం. అదేవిధంగా తాతాచార్య వారు కూడా కాంచీపురంలోనే ఉండేవారు. కృష్ణరాయల అనంతరం తిరుపతిలో పట్టాభిషేకం చేసుకున్న అచ్యుతరాయలు వరదాంబికాల కోరిక మేరకు వెంకట తాతాచార్యుల వారి తమ్ముడు పంచమట భంజన తాతా దేశికుల వారు రాజగురువుగా ఉన్న సమయంలో తాతాచార్యులు కాంచీపురం నుండి కిరీటధారణ చేసేందుకు అచ్యుతుని పట్టమహిషి వరదాంబిక రావించినట్టుగా ఆధారాలున్నాయి. సినిమాల్లో కథల్లో అల్లినట్టు తాతాచార్య వారిని ఒక దుష్టునిగా చిత్రీకరణ చేయడం పూర్తిగా శ్రీ వైష్ణవ గురులు అంటే కిట్టని వారు అల్లిన కథలే తప్ప నిజానికి అవి జరిగినవి కాదు. అలా జరగడానికి వారు ఎప్పుడూ హంపీలో లేరు. రాయల వారి రాజగురువు పేరు వెంకట తాతాచార్యుల వారు అని చెప్పుకున్నాం కదా. వెంకట తాతాచార్యుల వారు 2 మార్లు హంపీకి శ్రీకృష్ణరాయల పాలనా సమయంలో వెళ్లినట్టు చరిత్ర ఆధారాలు చెప్తున్నాయి. ఒకటి పట్టాభిషేకం సమయంలో, మరోమారు కృష్ణరాయ కుమార్తెకు ఎవరో రాచనగర్లో చేసిన చేతబడి విరుగుడుకు గాను వెంకట తాతాచార్యుల వారు వెళ్లినట్టు, ఆమె ఆరోగ్యాన్ని బాగు చేసినట్టు ఉంది. రాజ్యంలో ఉన్న అన్ని శ్రీ వైష్ణవ ఆలయాల పాలనాధికారిగా వెంకట తాతాచార్యుల వారికి సర్వాధికారాలు, మొదటి తీర్థ ప్రసాదాలు అందేట్టు కూడా కృష్ణరాజ శాసనం.